హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గాంధీవం. ఈరోజు ఈ వీడియోలో మనం ద హెడ్డింగ్స్ ఆఫ్ ద హిందూ అనే సిరీస్లో ఇంకొక హెడ్డింగ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఆ హెడ్డింగ్ మనకి ఏంటంటే ఇక్కడ ఉన్నది మీరు చూడొచ్చు, ఓకేనా. ఇన్సీడియస్, ఇన్సెండియరీ. సో ఈ హెడ్డింగ్ మనకి ఇదే రైట్. యాక్చువల్గా ఇది ఎడిటోరియల్ హెడ్డింగ్. ఈ ఎడిటోరియల్ దేనిపైన రాశారంటే ఆన్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ ఇన్ ఇండియా, ఓకేనా. ఇండియాలో మనకి ఫైర్ సేఫ్టీని నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పి దానిపైన రాసిన ఎడిటోరియల్ ఇది, రైట్. అయితే ఈరోజు ఈ హెడ్డింగ్తో పాటు మనం ఏంటంటే ఈ హెడ్డింగ్ మనకి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం కొంత డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. సో ఫస్ట్ అయితే హెడ్డింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇందులో మనకి ఒక 2 ఇంపార్టెంట్ వర్డ్స్ ఉన్నాయండి. అవి అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం, ఓకే. మీరు చూసినట్టయితే మనకి ఏమున్నాయంటే ఇక్కడ ఇన్సీడియస్, ఇన్సెండియరీ అనే ఆ వర్డ్స్ ఉన్నాయి, రైట్. ఇక్కడ మనకి చూడడం ఏముందో, ఇన్సీడియస్ అనే వర్డ్ ఉంది కదా, దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుందండి. జనరల్గా మనకి ఓయుఎస్తో ఎండ్ అయ్యేవి మనకి ఏమవుతాయంటే యాడ్జెక్టివ్స్ అయితే. అలా వర్డ్కి చివరి వచ్చేదాన్ని ఏమనుకున్నాం మనం, సఫిక్స్ అనుకున్నాం కదా. అందులో ఈ ఓయుఎస్ సఫిక్స్ వస్తే ఏమవుతాయి అంటే జనరల్గా యాడ్జెక్టివ్స్ అవుతాయి. సో కొన్ని ఎక్సెప్షన్స్ అయితే, రేర్గా ఎక్సెప్షన్స్ ఉంటాయి, బట్ మ్యాక్స్ మనకి ఏమవుతాయి అంటే అవి యాడ్జెక్టివ్స్ అయితే, రైట్. సో మనకి ఇన్సీడియస్ యాడ్జెక్టివ్, అదేవిధంగా ఇన్సెండియరీ కూడా ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది, ఓకే. మనకి ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ ఇలా. సో ఇన్సెండియరీ కూడా మనకి ఏమవుతుంది, ఏఆర్ఓ అయితే ఎండ్ అవుతుంది కాబట్టి యాడ్జెక్టివ్ అవుతుంది. అయితే ఇందులో కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయండి, ఓకే. సపోజ్ మనం ఏవియరీ అన్నాం అనుకోండి, బర్డ్స్ ఉండే ప్లేస్ నేమ్ అంటాము ఏవియరీ, బీస్ ఉండే ప్లేస్ నేమ్ అంటాము ఏపియరీ. ఆ రెండు ఏమైతే నౌన్స్ అయితే. అలా మనకు కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ సో అందుకని దీని మీద మనం ఏం ఫోకస్ పెట్టట్లేదు, ఏఆర్ఓ గురించి మనం ఏం ఫోకస్ పెట్టట్లేదు. బట్ ఓయుఎస్ అనేది మనకి చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది కాబట్టి అదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. జనరల్గా మనకి ఓయుఎస్తో ఎండ్ అయ్యి మనకి ఏమైతే యాడ్జెక్టివ్స్ అయితే, కాబట్టి ఈ రెండు కూడా మనకి ఏమైతే యాడ్జెక్టివ్స్, ఓకేనా. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. చూడండి, మీనింగ్ మనకి ఇంపార్టెంట్, రైట్. సో ఇన్సీడియస్ అనే మీనింగ్ మనకి ఏంటంటే హిడెన్ నేచర్ ఉంటుందండి, ఓకేనా. హిడెన్ లేదా సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు. హిడెన్ లేదా సీక్రెట్. దాంతోపాటుగా హార్మ్ఫుల్ కూడా ఉంటాయి, హార్మ్ఫుల్, ఓకేనా. రైట్. మనకు తెలుగులో దీనికి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఏమని చెప్పొచ్చు అంటే ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉందండి, ఓకేనా. మనం చాప్ కింద నీరులాగా అంటాం కదా, అలా చాప్ కింద నీరులాగా ఏదైనా సరే ఉంటే దాన్ని ఏమంటామంటే ఇన్సీడియస్ అంటాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, సో ఇక్కడ ఇన్సైడ్ అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉంది ఇన్సైడ్, బిగినింగ్లో ఇన్సీడియస్ ఉంది కదా, ఇన్సైడ్. సో మనం దేనిని ఇన్సైడ్ పెడుతున్నామంటే దాన్ని మనం ఎలా ఉంచుతున్నాము, హిడెన్గా ఉంచుతున్నాం, లేదా ఎలా ఉంచుతున్నాము, సీక్రెట్గా ఉంచుతున్నాం, రైట్. దానివల్ల ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది మనకి, హార్మ్ఫుల్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట, రైట్. సపోజ్ మనకి డయాబెటీస్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉన్నట్టుగా పేషెంట్కి మనకి అడ్వాన్స్ స్టేజ్కి వచ్చాక కానీ ఆ పేషెంట్కి ఐడియా ఉండదన్నమాట, రైట్. కానీ ఆ డయాబెటీస్ మనకి హార్మ్ఫుల్లా కాదు, హార్మ్ఫుల్. అది చాలా హాని చేస్తుంది, మన బాడీకి చాలా హాని చేస్తుంది. కానీ అది ఎలా ఉంటుందంటే బయటికి కనిపించకుండా సో హిడెన్గా ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని ఏమంటామంటే ఇన్సీడియస్ అంటాం, రైట్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు, ఆన్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ఫైర్ సేఫ్టీ. ఇండియాలో మనకి ఫైర్ సేఫ్టీని ఏం చేస్తున్నారంట, నెగ్లెక్ట్ చేస్తున్నారంట. అది కూడా ఎలా జరుగుతుంది, చాప కింద నీరులాగా జరుగుతుంది అనేది ఈ ఆథర్ యొక్క ఉద్దేశం అనమాట, ఓకే. అది మనకి ఫస్ట్ వర్డ్, రైట్. ఇప్పుడు మనకి సెకండ్ వర్డ్ చూద్దాం. సెకండ్ వర్డ్ ఇక్కడ ఏమి ఇచ్చారో చూడండి, ఇక్కడ ఇన్సెండియరీ అని ఇచ్చారు, ఓకేనా. మామూలుగా మనకి ఇన్సెండియరీ అని దేన్ని అంటామంటే మనం ఫ్లేమబుల్ అంటాం. ఫ్లేమబుల్ అంటే మంటల్ని అతుక్కునే దాన్ని ఏమంటామంటే ఇన్సెండియరీ అంటాం, ఓకేనా. ఏ వస్తువులు అయితే మంటల్ని అంటుకుంటాయో వాటిని ఏమంటాం మనం, ఇన్సెండియరీ అంటాము. దాన్ని ఫ్లేమబుల్ అంటాము. దాన్ని మనం ఇన్ఫ్లేమబుల్ కూడా అనొచ్చండి, ఓకేనా. ఇది చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలామంది ఫ్లామబుల్కి ఆపోజిట్ ఇన్ఫ్లామబుల్ అనుకుంటారండి. ఎలా అంటే డీసెంట్కి ఆపోజిట్ ఇండీసెంట్, విజిబుల్కి ఆపోజిట్ ఇన్విజిబుల్, రైట్. అలా ఫ్లామబుల్కి ఆపోజిట్ ఇన్ఫ్లామబుల్ అనుకుంటారు. ఈ రెండు యాంటనమ్స్ కాదు, ఈ రెండు కూడా మనకి సినోనిమ్సే, అది మీరు తెలుసుకోవాలి, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఇన్సెండియర్ అన్న, ఫ్లామబుల్ అన్న, ఇన్ఫ్లామబుల్ అన్న రెండు అన్ని మనకి మీనింగ్ ఏం చెప్తాయి, సో మంటల్ని అతుక్కునే వాటి గురించి చెప్తాయి, ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఈ ఇన్సెండియర్ అనేది ఎలా వాడారంటే ఇక్కడ మనకి ఫైర్ వాడుతున్నారు కదా, ఫైర్ కాబట్టి ఆ సెన్స్లో ఇన్సెండియర్ అని వాడారు. దాంతోపాటుగా దీనికి ఇక్కడ ఇంకొక మీనింగ్ కూడా వాడారండి, అదేంటంటే కాంట్రవర్షియల్, ఓకేనా. ఎలా వాడారు, కాంట్రవర్షియల్ అని, ఓకేనా. మనకి జనరల్గా మనకి వర్డ్స్కి 2 టైప్స్ ఆఫ్ మీనింగ్స్ పాసిబుల్ అవుతాయి అనమాట. ఒకటి ఉన్నది ఉన్నట్టుగా మీనింగ్ తీసుకోవడం, దాన్ని ఏమంటామంటే లిటరల్ మీనింగ్ అంటారండి. దాన్ని ఏమంటారు, లిటరల్ సెన్స్లో తీసుకోవడం. లిటరల్ సెన్స్లో తీసుకోవడం, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం, ఓకేనా. యాక్చువల్ సెన్స్ అంటాం. కొన్నిసార్లు మనం సింబాలిక్ సెన్స్గా తీసుకుంటాం. ఆ సింబాలిక్గా తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ఫిగరేటివ్ అంటాం. సో ఈ విధంగా మనకి 2 పాసిబిలిటీస్ ఉంటాయండి, లిటరల్ సెన్స్, ఫిగరేటివ్ సెన్స్. ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే దాన్ని లిటరల్ సెన్స్ అంటాము, సింబాలిక్గా తీసుకుంటే దాన్ని ఫిగరేటివ్ సెన్స్ అంటాం. ఇక్కడ మనకి ఈ ఇన్సెండియరీ అనే వర్డ్ని లిటరల్ సెన్స్లో తీసుకుంటే ఏమైంది, ఫ్లామబుల్ అయింది. కానీ ఇక్కడ మనకి హిడెన్ అండ్ ఫ్లామబుల్ అంటామా, కాదు. ఇక్కడ ఏ సెన్స్లో తీసుకోవాలి, సింబాలిక్గా, ఓకేనా. సో మనకి ఇక్కడ ఫైర్ అవుతుందంటే దాని మీనింగ్ మనకి ఏంటి, అక్కడ వాళ్ళిద్దరి మధ్య సపోజ్ ఒక
2 పర్సన్స్ ఉన్నారు అనుకుందాం, ఓకేనా. వాళ్ళిద్దరు డిస్కస్ చేస్తున్నారు దేని గురించి అయినా సరే. వాళ్ళ మధ్య మనకి ఫైర్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ అగ్రిమెంట్ ఉందన్నా, డిసగ్రిమెంట్ ఉంది, ఒక కాంట్రవర్సీ ఉంది అని మీనింగ్ అనమాట, ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకి ఏ సెన్స్లో వాడారంటే కాంట్రవర్షియల్ సెన్స్ అని కాంట్రవర్షియల్ అనే మీనింగ్లో వాడుతున్నారు. ఇది ఏ సెన్స్ అవుతుంది మనకి? ఫిగరేటివ్ సెన్స్ అవుతుంది. నేను ఇవి మొత్తానికైతే ఇన్సీడియస్ అంటే హిడెన్ అని గుర్తుపెట్టుకొని, ఇన్సెండియర్ అంటే 2 మీనింగ్స్, ఒకటి ఫ్లామబుల్, ఇంకొకటి కాంట్రవర్షియల్. ఇక్కడ దేనిలో వాడారు? మనకి కాంట్రవర్షియల్గా వాడారు, ఓకేనా. కాబట్టి ఆ 2 మీనింగ్స్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అవి, రెగ్యులర్గా మనకి ఎగ్జామినేషన్ అడుగుతున్న వర్డ్స్, రైట్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఆన్ ద నెగ్లిజెన్స్ ఉంది కదా, దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే నౌన్ అవుతుందండి, ఓకేనా. చివరి మనకి ఇలా ఉంది కదా ఈఎన్సీ, ఇలా ఈఎన్సీ కానీ లేదా ఏఎన్సీ కానీ వచ్చినప్పుడు అవి మనకి జనరల్గా ఏమవుతాయంటే నౌన్స్ అవుతాయి, రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? దా వచ్చింది లేదా? దా మనకి ఏంటి? ఆర్టికల్తో మనకి ఏమొస్తుంది? నౌన్ వస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, ఓకేనా. సో దీంతో మనకి ఈ హెడ్డింగ్లో ఉన్న ఇంపార్టెంట్ వర్డ్స్ మనం చూసాం, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే సబ్ హెడ్డింగ్లో ఉండే వర్డ్స్ ఏమైనా చూద్దాం, రైట్. ఇండియాస్ పాలసీ మేకర్స్ అంటే మనకి పాలసీ మేకర్స్ అంటే ఎవరు? మన లా మేకర్స్ లేదా ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ వాళ్ళ గురించి చెప్పేటప్పుడు పాలసీ మేకర్స్ అనొచ్చు, ఓకేనా. మస్ట్ అడ్రస్, ఇది మనకి ఇంపార్టెంట్ వర్డ్ అనమాట, ఓకేనా. ఈ అడ్రస్ అనే వర్డ్కి మనకి మీనింగ్స్ చూద్దాం, ఓకే. నార్మల్గా మనకి ఒకటి ఏమని చెప్పొచ్చు అంటే స్పీచ్ అని చెప్పొచ్చు, ఫార్మల్ స్పీచ్. మన పొలిటీషియన్స్ స్పీచ్లు ఇస్తారు కదా, వాటిని ఏమని చెప్పొచ్చు అంటే మనం అడ్రస్ అని చెప్పొచ్చు అండి, ఓకేనా. అది ఒక మీనింగ్ అనమాట, రైట్. నెక్స్ట్ మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే మన లొకేషన్ అని చెప్పొచ్చు అండి. మన లొకేషన్, మనం ఉండే చోటు, మన లొకేషన్. మనం రెసిడెన్స్ అంటాం కదా, మనం ఉండే ఆ రెసిడెన్స్ని కూడా మనం ఏమంటాం? అడ్రస్ అంటాం. ఎవరైనా మనకి అడ్రస్ చెప్పంటే ఏం చెప్తాం? మనం ఎక్కడ ఉంటామో చెప్తాం కదా, అది మనకి రెసిడెన్స్ అనమాట, అది ఒక అడ్రస్. ఇంకొక అడ్రస్ అంటే మీనింగ్ మనకి ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసినప్పుడు, దాన్ని మనం రిజాల్వ్ అని కూడా అంటామని ఏమంటాము? రిజాల్వ్ అంటాం. లేదా గివ్ అటెన్షన్ అని కూడా చెప్పొచ్చు, గివ్ అటెన్షన్. ఇవి మీరు అలవాటు చేసుకోవాలి. ఒక అడ్రస్ అంటే మామూలుగా మనకి ఒకటే ఒక మీనింగ్ వస్తుంది, ఏంటది? సో మనకి గుర్తొస్తుంది ఏంటో మీనింగ్? లొకేషన్ లేదా రెసిడెన్స్ అని మాత్రమే గుర్తొస్తుంది. అయితే దాంతోపాటుగా అడ్రస్ అంటే ఇంకో మీనింగ్ ఏముంది? స్పీచ్ని కూడా అడ్రస్ అంటాం. అదేవిధంగా డీల్ని లేదా రిజాల్వ్ లేదా గివ్ అటెన్షన్ని కూడా మనం ఏమంటాం? అడ్రస్. ఇలా మనకి ఒకే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటే ఈ కాన్సెప్ట్ మనం ఏమంటామంటే హోమోనిమ్స్ అంటామండి. ఏమంటాము? హోమోనిమ్స్. తెలుగులో వీటిని నానా అర్థాలు అని అంటారు. నానా అర్థాలని ఇంగ్లీష్లో హోమోనిమ్స్ అంటారు. ఇక్కడ వర్డ్ ఒకటే, అడ్రస్ ఒకటే, కానీ ఇక్కడ అడ్రస్ ఏ సెన్స్లో వాడారు? స్పీచ్ అని వాడారా? పాలసీ మేకర్స్ మస్ట్ గివ్ స్పీచ్ ఇవ్వమంటున్నారా? లేదు. మరి పాలసీ మేకర్స్ మస్ట్ గివ్ లొకేషన్ ఇవ్వమని కాదు. మరి మీనింగ్ ఏంటి? పాలసీ మేకర్స్ మస్ట్ గివ్ అటెన్షన్. ఇక్కడ మనకి అడ్రస్ అంటే మీనింగ్ మనకి ఏంటి? గివ్ అటెన్షన్, అంతేగాని స్పీచ్ కాదు, లొకేషన్ కాదు. కాబట్టి ఈ విధంగా మనకి అక్కడ ఉండే సిచ్యువేషన్ బట్టి మనం ఆ వర్డ్ వాడతాం. ఇలాంటి సిచ్యువేషన్ బట్టి మనం వర్డ్ వాడితే దాన్ని మనం ఏమంటామంటే కాంటెక్స్చువల్ మీనింగ్ అంటామండి. ఏమంటాము? కాంటెక్స్చువల్ మీనింగ్. అంటే కాంటెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటంటే సందర్భానికి తగ్గట్టుగా మనం ఏం చేయాల్సి ఉంటుంది? వర్డ్స్ యొక్క మీనింగ్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ఇది మీరు నేర్చుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో ఇంకా మనం థ్రెట్ అంటే మనకు తెలిసింది కదా, డేంజర్ అని చెప్పొచ్చు, రిస్క్ అని చెప్పొచ్చు. థ్రెట్ అంటే ఏం చెప్పొచ్చు? మనకి రిస్క్ అని చెప్పొచ్చు, లేదా ఏం చెప్పొచ్చు? డేంజర్ అని కూడా చెప్పొచ్చు. రిస్క్ లేదా డేంజర్, దాన్ని మనం ఏమంటాము? థ్రెట్ అంటాం, ఓకేనా. అంతే, ఇంకా అర్థం కాని ఏం లేవు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ హెడ్డింగ్లో మనం చూసాం కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే మనం నెక్స్ట్ రైట్ ఈ హెడ్డింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్లో ఉండే ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటో చూద్దాం. ఇంపార్టెంట్ వర్డ్స్ చూద్దాము, అదేవిధంగా గ్రామర్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. రైట్. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, మనకి ద డివాస్టేటింగ్ ఫైర్స్ అని ఒక వర్డ్ ఉందన్నమాట, డివాస్టేటింగ్, రైట్. సో ఫస్ట్ అయితే మనకి ఈ డివాస్టేట్ అనే వర్డ్ ఉంది కదా, డివాస్టేటెడ్ మీనింగ్ మనకి ఏంటంటే నార్మల్గా డిస్ట్రాయ్ అని చెప్పొచ్చు. డివాస్టేటెడ్ మీనింగ్ చెప్పొచ్చు, డిస్ట్రాయ్ అని చెప్పొచ్చు. డిస్ట్రాయ్ అంటే నాశనం చేసేది అని. అయితే మీరు అబ్జర్వ్ చేసుకుని ఏముంది? ఫైర్స్ ఉంది కదా, ఫైర్ మనకేంటి? నౌన్. ఈ నౌన్కి ఈ డివాస్టేటింగ్ ఎలా పనిచేస్తుంది? యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. అయితే మనకి నార్మల్గా డివాస్టేట్ మనకి ఏంటి? డిస్ట్రాయ్ కదా. బేసిక్గా మనకి ఏంటిది? వర్బ్. ఎప్పుడైనా సరే మనకి ఒక వర్బ్ అనేది యాడ్జెక్టివ్గా పనిచేయాలంటే అది మనకి V4లో కానీ లేదా V3లోనో ఉండాలి. V4 కానీ V3. మనకి ఎప్పుడైనా సరే ఇది యాక్టివ్ వాయిస్లో ఉందనుకోండి V4గా వాడతాం, మరి ప్యాసివ్ వాయిస్లో ఉందనుకోండి V3గా వాడతాం, ఓకేనా. ఇది మీకు తెలియాలన్నమాట, ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ డివాస్టేట్ అనే వర్డ్ ఉంది. డివాస్టేట్ మీనింగ్ మనకి ఏంటి? డిస్ట్రాయ్. దాని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? వర్బ్. కానీ ఇక్కడ మనకి ఫైర్స్ నౌన్ కాబట్టి నౌన్కి ఎలా వాడాలి? దాన్ని యాడ్జెక్టివ్గా వాడాలి. ఇక్కడ మనకి ఏమైనా దా వచ్చిందా లేదా? దా మనకి ఏంటి? ఆర్టికల్కి నౌన్కి మధ్యలో వచ్చేది ఎప్పుడు కూడా ఏమవుతుంది? యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి వెర్బ్ని ఎలా వాడాల్సి వస్తుంది? యాడ్జెక్టివ్. అలా వెర్బ్ని యాడ్జెక్టివ్గా వాడాల్సి వచ్చినప్పుడు ఏముండాలి? V4 V3. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనకి ఈ ఫైర్స్ అనేవి డిస్ట్రాయ్ చేస్తున్నాయా, డిస్ట్రాయ్ చేయబడుతున్నాయా? డిస్ట్రాయ్ చేస్తున్నాయి అంటే ఏ వాయిస్? యాక్టివ్ వాయిస్, ఓకేనా. డిస్ట్రాయ్ చేయబడ్డాయి అనుకోండి, అప్పుడు ప్యాసివ్ వాయిస్. డిస్ట్రాయ్ చేస్తున్నాయి కాబట్టి యాక్టివ్ వాయిస్ కాబట్టి ఏం వాడాం? V4 వాడాం. కాబట్టి ఏమన్నామంటే డివాస్టేటింగ్
ఫైర్స్ అన్నాం, డివాస్టేటింగ్ ఫైర్స్. అలా కాకుండా సపోజ్ ఇక్కడ ఫైర్స్ కాకుండా షాప్ ఉంది అనుకుందాం, అనుకుందాం షాప్ ఉంది, ఆ షాప్ అనేది ఈ ఫైర్ యాక్సిడెంట్లో డిస్ట్రాయ్ అయిపోయింది. అప్పుడు ఏం చెప్పాలంటే డివాస్టేటెడ్ ద డివాస్టేటెడ్ షాప్ అని చెప్పాలి, ద డివాస్టేటెడ్ షాప్. లేదా ఒక పర్సన్ ఉన్నాడు, సో లేదా మనం ఉన్నాం ఒక ఆడియన్స్గా ఉన్నాం, లేకపోతే ఫ్యాన్స్గా ఉన్నాం, మన ఇండియన్ క్రికెట్ టీం ఉంది, వాళ్ళ మీద మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాము, బాగా వాళ్ళు గెలుస్తారని చెప్పి, కానీ వాళ్ళు ఓడిపోయారు. అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము? చాలా సాడ్గా ఫీల్ అవుతాం కదా. అప్పుడు న్యూస్ పేపర్ వాడు ఏమంటాడంటే డివాస్టేటెడ్ అంటారు, డివాస్టేటెడ్. సో ఏమని చెప్పొచ్చు? సపోర్టర్స్, డివాస్టేటెడ్ సపోర్టర్స్, ఇండియన్ సపోర్టర్స్ అంటారు. అంటే మీనింగ్ ఏంటి? మనం ఏమయ్యాం? ఎఫెక్ట్ అయ్యాం. ఓకే, మనం చేస్తే యాక్టివ్, మన పైన జరిగితే ఏంటి? ప్యాసివ్. అది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పుకుందాం చూడండి. ఓకేనా? ద డివాస్టేటింగ్ ఫైర్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఏంటంటే అట్ ఎ గేమింగ్ సెంటర్ ఇన్ రాజ్కోట్, గుజరాత్. అది ఒక ఇన్సిడెంట్ అనమాట. ఓకేనా? గుజరాత్లో జరిగింది ఒక ఇన్సిడెంట్ ఇక్కడ. ఓకేనా? రైట్. గేమింగ్ సెంటర్లో రాజ్కోట్లో జరిగింది, ఎక్కడ? గుజరాత్లో జరిగింది. అది ఒక ఇన్సిడెంట్. ఇంకొక ఇన్సిడెంట్ మనకి ఏంటి? ఏ న్యూ బార్న్ నర్సింగ్ క్లినిక్ హాస్పిటల్లో జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. ఓకేనా? ఒక ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? రాజ్కోట్, గుజరాత్లో జరిగింది. ఇంకొక ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది? మనకి ఢిల్లీలో జరిగింది. మొత్తానికి ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి? 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఓకేనా? వితిన్ 24 అవర్స్లోనే, ఒకే రోజులో, అంటే 24 అవర్స్ గ్యాప్లోనే, 24 అవర్స్ వ్యవధిలోనే 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ 2 కూడా దేనికి సంబంధించిన? మనకి ఫైర్స్కి సంబంధించి, ఫైర్ యాక్సిడెంట్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ 2 జరిగాయి. రైట్. ఆ 2 జరిగాయి కాబట్టి ఆ 2 కోసం ఏం వాడాడు ఇక్కడ? ఎండ్ వాడాడు. ఒక ఇన్సిడెంట్ గుజరాత్లో జరిగింది, ఒక ఇన్సిడెంట్ ఢిల్లీలో జరిగింది. 2 కూడా మనకి ఏంటి? ఫైర్ ఇన్సిడెంట్. అందుకని ఏం వాడాడు? ఎండ్ వాడాడు. రైట్. సో ఈ ఎండ్ ఎప్పుడు కూడా మనం దేనికోసం వాడతామంటే ఎడిషన్ కోసం వాడతామండి. దేనికోసం వాడతాము? ఎడిషన్. ఎడిషన్ చేసేటప్పుడు ఏం చేస్తాము? సిమిలర్ ఐడియాస్ మనం జాయిన్ చేస్తాం. ఈ 2 సిమిలర్ ఐడియాస్ కదా. గుజరాత్లో జరిగింది కూడా మనకి ఫైర్ యాక్సిడెంటే, ఢిల్లీలో జరిగింది కూడా మనకి ఏంటి? ఫైర్ యాక్సిడెంటే. కాబట్టి ఏం చేశారు? ఎడిషన్గా ఎండ్ వాడారు. అది మీరు అర్థం చేసుకోవాలి. అది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి ఏముందో? ఈచ్ అదర్ అనే వర్డ్ ఉంది కదా, ఈచ్ అదర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. సో ఇప్పుడు మనకి ఈ ఈచ్ అదర్ గురించి నేను కొన్ని వర్డ్స్ చెప్తా, అవి మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఈచ్ అదర్ లాంటి వర్డ్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏముందో చూడండి. ఇక్కడ మనకి ఒక సైడు మనకి సో ఇక్కడ చెస్ ఆడుతున్నారు ఇద్దరు వ్యక్తులు. ఓకేనా? ఇద్దరు వ్యక్తులు చెస్ ఆడుతున్నారు ఒక సైడ్. ఇంకో సైడ్ మనకి ఏముంది? క్రికెట్ టీం ఉంది చూడండి. ఈ క్రికెట్ టీంలో మనకి సో చాలా మంది ఉన్నారు. ఒక మినిమం అయితే 11 మెంబర్స్ ఉంటారు కదా. సో ఈ విధంగా మనకి ఒక సైడ్ 2 మెంబర్స్, ఇంకో సైడ్ మోర్ దెన్ 2 మెంబర్స్, 2 మెంబర్స్, మోర్ దెన్ 2 మెంబర్స్. రైట్. నార్మల్గా ఎప్పుడైనా సరే మనకి 2 మెంబర్స్ గురించి చెప్పేటప్పుడు ఏం వాడతామంటే బిట్వీన్ వాడతామండి. మోర్ దెన్ 2 అయితే ఏం వాడతాము? అమాంగ్ వాడతాం. 2 మెంబర్స్ అయితే బిట్వీన్, మోర్ దెన్ 2 అయితే అమాంగ్ వాడతాం. అదేవిధంగా 2 మెంబర్స్ అయితే ఏం వాడతాము? ఈచ్ అదర్ వాడతాము. మోర్ దెన్ 2 అయితే ఏం వాడతాము? వన్ అనదర్ అంటాం. అదేవిధంగా 2 మెంబర్స్ అయితే మనం మ్యూచువల్ అంటాము. మోర్ దెన్ 2 అయితే ఏమంటాం? మనం కామన్ అంటాం. సో అదేవిధంగా 2 మెంబర్స్ అయితే మనం ఎయిదర్ అంటాము. మోర్ దెన్ 2 అయితే ఏమంటాం? మనం ఎనీ అంటాం. అదేవిధంగా మనకి 2 మెంబర్స్ అయితే ఏమంటాం? మనం నేదర్ అంటాము. మోర్ దెన్ 2 మెంబర్స్ అయితే ఏమంటాం? మనం నన్ అంటాం. ఇది మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలన్నమాట. ఓకేనా? సో ఇద్దరు ఏ ఉంటే బిట్వీన్, లేదా ఈచ్ అదర్, లేదా మ్యూచువల్, లేదా ఎయిదర్, లేదా నేదర్. మోర్ దెన్ 2 ఉన్నప్పుడు ఏమంటాము? బిట్వీన్కి బదులుగా అమాంగ్, ఈచ్ అదర్ బదులుగా వన్ అనదర్, మ్యూచువల్ బదులుగా కామను, ఎదర్కి బదులుగా ఎనీ, నేదర్కి బదులుగా నన్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామినేషన్లో రిపీటెడ్గా వచ్చే కాన్సెప్ట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు ఇవి ఐడియా ఉండాలి. మరి ఇక్కడ ఏం వాడాడో చూస్తారా? ఇక్కడ ఏం వాడారు? ఈచ్ అదర్ వాడారు. ఏం వాడారు? ఈచ్ అదర్. మరి ఈచ్ అదర్ ఎందుకు వాడారు? ఇక్కడ మనం ఎన్ని ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాం? 2 ఇన్సిడెంట్స్ గురించి చెప్తున్నాం. 2 ఫైర్ యాక్సిడెంట్స్. ఏంటవి? ఒకటి ఢిల్లీలో జరిగిన ఫైర్ యాక్సిడెంట్, ఇంకొకటి గుజరాత్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్. 2 ఇన్సిడెంట్స్ కాబట్టి ఏం వాడాడు? ఈచ్ అదర్ వాడాడు. అదే మోర్ దెన్ 2 ఇన్సిడెంట్స్ అయితే ఏం వాడేవాడు? సో వన్ అనదర్ అని వాడేవాడు. అది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. విచ్ లెఫ్ట్ ఓవర్ 30 డెడ్. ఓకేనా? రైట్. మరి ఇక్కడ చూడండి, ఈజ్ ఎనదర్ గ్రిమ్ రిమైండర్ ఉంది కదా. ఇందులో ఎనదర్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? రైట్. మనకి ఎప్పుడైనా సరే ఈ వర్డ్స్ చూడండి, ఎనదర్, అదేవిధంగా అదర్, అదేవిధంగా ద అదర్. ఇది మీకు స్పాటింగ్ ఎరర్స్లో కూడా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి, మనకి ఎనదర్ వచ్చిన ఎప్పుడైనా సరే మనకి ఎనదర్ వచ్చిన తర్వాత మనకి సింగులర్ నౌనే రావాలండి. సింగులర్ నౌన్ గుర్తుపెట్టుకోండి, సింగులర్ నౌన్ వస్తుంది, ఆల్వేజ్ సింగులర్ నౌనే. అదర్ వస్తే ఏమొస్తుందంటే ఆల్వేజ్ ప్లూరల్ నౌన్ వస్తుంది, ఆల్వేజ్ ప్లూరల్ నౌన్. మరి దాదర్ వస్తే ఏం రావచ్చు? సింగులర్ రావచ్చు, అదేవిధంగా ప్లూరల్ కూడా రావచ్చు అండి. ఇది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్, మీకు ఐడియా ఉండాలి. రైట్. చెప్పండి, ఎనదర్ వస్తే ఏం రావాలి? ఆల్వేజ్ సింగులర్ నౌను. అదర్ వస్తే ఏం రావాలి? ఆల్వేజ్ ప్లూరల్ నౌను. దా అదర్ వస్తే ఏం రావచ్చు? సింగులర్ రావచ్చు, ప్లూరల్ రావచ్చు. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎక్స్ట్రా మనకి ఇక్కడ ఏమొచ్చింది? యాన్ వచ్చింది కదా. మామూలుగా మనం యాన్ యాపిల్ అంటామా, యాన్ యాపిల్స్ అంటామా? యాన్ యాపిల్ అంటాం. ఏ బాయ్ అంటామా, ఏ బాయ్స్ అంటామా? ఏ బాయ్ అంటాం. అంటే ఏ యాన్ మనం వాడినప్పుడు ఆల్వేజ్ ఏ నౌన్ వాడతాము? సింగులర్ నౌనే వాడతాం కదా. కాబట్టి ఎనదర్తో కూడా ఆల్వేజ్ ఏ నౌన్ వాడాలంటే సింగులర్
సింగులర్ నౌన్. ఎనదర్ బాయ్, ఎనదర్ గర్ల్, అంతేగాని ఎనదర్ గర్ల్స్ అనకూడదు. అదేవిధంగా ఇక్కడ ఏమొచ్చింది, ఎనదర్ వచ్చిందా లేదా, తర్వాత ఏమొచ్చింది ఎనదర్ గ్రిమ్ రిమైండర్ అని వచ్చింది. అబ్జర్వ్ చేయండి, రిమైండర్, అంతేగాని రిమైండర్స్ అనలేదు. అది చాలా ఇంపార్టెంట్, ఓకేనా. అదే మనకి అదర్ అని ఉన్నాడు ఇక్కడ, సపోజ్ ఎనదర్ లేకుండా అదర్ ఉందనుకోండి, అదర్ రిమైండర్స్ అని రావాలి, అదర్ రిమైండర్స్ అని రావాలి. సో ఈ విధంగా ఎనదర్ అయితే సింగులర్, అదర్ వస్తే ప్లూరల్, మరి దా అదర్ వస్తే సింగులర్ రావచ్చు, ప్లూరల్ రావచ్చు. ఇది మీరు బాగా అలవాటు చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. వీటిపైన మనకు క్వశ్చన్స్ ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. అది మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద సంబంధించి మనకి ఏమొచ్చింది చూడండి, మనకి వన్ ఆఫ్ ద వచ్చిందా లేదా. మనకి ఎప్పుడైనా సరే మనకి ఇలా వన్ ఆఫ్ వచ్చిందంటే, ఓకేనా, వన్ ఆఫ్ ద వచ్చిందంటే దాని తర్వాత మనకు వచ్చే నౌన్ ఎప్పుడు కూడా ప్లూరల్ నౌనే కావాలండి. ఏం కావాలి మనకి, ప్లూరల్ నౌనే కావాలి. వన్ ఆఫ్ ద గర్ల్స్ అంటాం కానీ వన్ ఆఫ్ ద గర్ల్ అని చెప్పం. ఎందుకంటే ఇక్కడ ఏముంది, ఆఫ్ ఉంది కదా. ఈ ఆఫ్ దేనికోసం వాడతారంటే ఇక్కడ సెలక్షన్ కోసం అండి, సెలక్షన్ కోసం, ఓకేనా. ఎందుకంటే చూడండి మనకి సెలెక్ట్ చేసేటప్పుడు మనకి ఒకటే ఉందనుకోండి సెలెక్ట్ చేయగలుగుతామా, మనం ఒకటే ఉన్నప్పుడు సెలెక్ట్ చేయలేము అనమాట, ఓకేనా. మనం ఎప్పుడైనా సెలెక్ట్ చేయాలంటే మోర్ దెన్ వన్ ఉండాలి. మినిమం 2 ఉంటేనే మనం ఏం చేయగలుగుతాము, సెలెక్ట్ చేయగలుగుతాం. మరి మినిమం 2 ఉండాలి అంటే అది సింగులర్ అవుతుందా, ప్లూరల్ అవుతుందా, ప్లూరల్ అవుతుంది అనమాట, రైట్. కాబట్టి ఎప్పుడైనా సరే మనకి వన్ ఆఫ్ అన్నామంటే దాని తర్వాత ఖచ్చితంగా మనకి ఏం రావాలి, ప్లూరల్ నౌనే రావాలి. ఇది మీరు బాగా అలవాటు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమొచ్చింది చూడండి, వన్ ఆఫ్ వచ్చింది కదా. వన్ ఆఫ్ ఇండియాస్ అన్నప్పుడు ఏమొచ్చింది, థ్రెడ్స్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి, థ్రెడ్స్. ఎలాంటి థ్రెడ్స్ అవి, ఇన్సీడియస్. దీని గురించి ఆల్రెడీ మనం హెడ్డింగ్లో నేర్చుకున్నామా లేదా. ఇన్సీడియస్ మనకి మీనింగ్ మనకి ఏంటి, హిడెన్ అని చెప్పి. కాబట్టి వన్ ఆఫ్ ఇండియాస్ హిడెన్ థ్రెడ్స్ అని వచ్చింది చూడండి. ఇక్కడ ఎస్ వచ్చిందా లేదా, అది మీరు అబ్జర్వ్ చేయాలి. ఒక అలా కాకుండా మనకి ఇక్కడ వన్ ఆఫ్ ద లేదనుకోండి, మామూలుగా చెప్పాలంటే ఏం చెప్పాలి, థ్రెట్ అని చెప్పాలి. ఇండియాస్ థ్రెట్ అని చెప్పొచ్చు, ఇండియాస్ థ్రెడ్స్ అని చెప్పొచ్చు, రెండు పాసిబుల్. కానీ వన్ ఆఫ్ అన్నామంటే ఖచ్చితంగా ఏం రావాలి, థ్రెడ్స్ ఒక్కటే వస్తుంది. అది మీరు నేర్చుకోవాలి. ఇది మనకి కాన్సెప్ట్ అనమాట, రైట్. గ్రామర్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఇక్కడ మనకి వొకాబులరీ చూద్దాం. ఒక వర్డ్, ఆ వర్డ్ మనకి ఏంటంటే గ్రిమ్ అనే వర్డ్ అండి, ఓకేనా. గ్రిమ్. మామూలుగా గ్రిమ్ అంటే ఏం చెప్పొచ్చు అంటే గ్రిమ్, ఇది కూడా మనకి రిపీటెడ్గా వస్తున్న వర్డే, మీరు నేర్చుకోవాలి, ఓకేనా. గ్రిమ్ అంటే మీనింగ్ మనకి ఏంటి, ఒకటి రైట్ ఏమని చెప్పొచ్చు, సీరియస్ అని చెప్పొచ్చు అండి, సీరియస్ అని చెప్పొచ్చు, సీరియస్. లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ అని కూడా చెప్పొచ్చు, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ రైట్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, వెరీ బ్యాడ్ అని, ఓకేనా. ఇవి మనకు తెలియాలి, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. సో గ్రిమ్ అంటే ఏం చెప్పొచ్చు, సీరియస్ సిచ్యువేషన్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్. కొన్నిసార్లు దీన్ని మనం ఏమని చెప్పొచ్చు అంటే గ్లూమీ అని కూడా చెప్పొచ్చు అండి, గ్లూమీ, ఓకేనా. సో గ్లూమీ అన్న మనకి ఏంటంటే ఇలాంటిది అనమాట. సపోజ్ ఒక రూమ్ ఉందనుకోండి, ఒక రూమ్ గ్లూమీగా ఉందంటే అది చాలా డార్క్గా ఉందని, చాలా డార్క్గా ఉందని. లేదా ఎవరైనా సరే ఒక లైఫ్ అనేది గ్లూమీగా ఉందంటే ఎలా ఉంది, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ లేదా సీరియస్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా మీరు నేర్చుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ గ్రిమ్ అంటే ఏంటి, సీరియస్ లేదా ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. సో ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ సిచ్యువేషన్. మరి రిమైండర్ అంటే ఏంటి, మనల్ని గుర్తు చేసేదాన్ని ఏమంటాము, రిమైండర్. ఇక్కడ మనకి ఈ థ్రెడ్స్ ఎలా ఉన్నాయో చూడండి, ఇన్సీడియస్ థ్రెడ్స్ అంటున్నాం కదా. ఇన్సీడియస్ థ్రెడ్స్ మీనింగ్ మనకి ఏంటి, హిడెన్, దాగి ఉన్న థ్రెడ్స్. అంటే ఇప్పుడు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి, రైట్. సో అధికారుల యొక్క నెగ్లిజెన్స్ కదా. ఆ నెగ్లిజెన్స్ మనకి ఏంటి, థ్రెట్టా కాదా. కానీ అది ఎలా ఉంది, బయటకు కనిపించట్లేదు, అది హిడెన్గా ఉంది. అయితే ఆ హిడెన్గా ఉన్న ఆ థ్రెట్ అనేది ఇప్పుడు ఏమైంది, గ్రిమ్ రిమైండర్, మనకు గుర్తు చేసింది. దేనివల్ల గుర్తు చేసింది, ఈ జరిగిన ఈ 2 ఇన్సిడెంట్స్ వల్ల మనకి అక్కడ ఉన్న ఆ థ్రెట్ అనేది మనకి గుర్తొచ్చింది. అందుకనే దాన్ని ఏమంటామంటే గ్రిమ్ రిమైండర్ అంటున్నాం. గ్రిమ్ రిమైండర్, గ్రిమ్ రిమైండర్ అంటే మీనింగ్ మనకి ఏంటి, సో వెరీ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ రిమైండర్ అని. అక్కడ సిచ్యువేషన్ అనేది బ్యాడ్గా ఉందని మనకి ఈ ఇన్సిడెంట్స్ ఏం చేస్తున్నాయి, గుర్తు చేస్తున్నాయి అని దాని మీనింగ్, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే రైట్, ఇక్కడ మనకి ఏముందో చూడండి, పెర్వేసివ్ అనే వర్డ్ ఉందా లేదా. సో ఈ పెర్వేసివ్ అంటే చూద్దాం, రైట్. పెర్వేసివ్ అంటే మీనింగ్ ఏంటంటే వైడ్ స్ప్రెడ్ అని, ఓకేనా. బాగా స్ప్రెడ్ అయ్యే వాటిని ఏమంటామంటే మనం వైడ్ స్ప్రెడ్ అంటాం, వాటిని మనం పెర్వేసివ్ అంటాం. అంటే ఈ ప్రాబ్లం అనేది ఒక్క ఢిల్లీలోనో లేకపోతే ఒక్క గుజరాత్లోనో లేదనమాట, ఓకేనా. త్రూ అవుట్ మనకి ఇండియా ఉంది. అదేవిధంగా సో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మనకి నెగ్లిజెన్స్ ఉంది. లేకపోతే ఎస్పెషల్లీ ఇక్కడ ఈ ఫైర్ డిపార్ట్మెంట్లో, ప్రతి స్టేట్లో ఉన్న ఫైర్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఏముంది, సో ఈ సేఫ్టీ ఆఫ్ ద బిల్డింగ్స్ విషయంలో మనకి ఏముంది, నెగ్లిజెన్స్ ఉంది. ఈ నెగ్లిజెన్స్ అనేది ఒక ఏరియాకి రిస్ట్రిక్ట్ అవ్వలేదు, ప్రతి ప్లేస్లో ఉంది, ప్రతి ఏరియాలో ఉంది అని చెప్పి దాన్ని ఏమంటామంటే వైడ్ స్ప్రెడ్ అంటాం. దాన్ని మనం ఏమంటామంటే పెర్వేసివ్ అంటాం. జనరల్గా మనకి ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ గురించి చెప్పేటప్పుడు, ఓకేనా, కరప్షన్ కానీ లేదా ఇలాంటి సో నెగ్లిజెన్స్ కానీ లేదా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగేటప్పుడు కానీ లేదా థెఫ్ట్ జరిగేటప్పుడు కానీ ఇలాంటప్పుడు చెప్పేటప్పుడు, ప్రాబ్లం గురించి చెప్పేటప్పుడు వాడు ఏమంటాడంటే పెర్వేసివ్ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం అంటాడండి. ఏమంటాడు, పెర్వేసివ్ నేచర్ ఆఫ్ ద ప్రాబ్లం అంటాడు. దాని మీనింగ్ ఏంటంటే అది ప్రతి చోట ఉంది అని, ఆ ప్రాబ్లం అనేది ప్రతి చోట ఉందని చెప్పే ఉద్దేశంలో పెర్వేసివ్ నేచర్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ నెగ్లిజెన్స్ అనేది ఎవరి వల్ల జరుగుతుందంట, బై ఎ హోల్ రేంజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అనే వర్డ్ ఉంది కదా. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరంటే
పార్ట్నర్స్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా. సపోజ్ ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ ఇన్వెస్టర్స్, అదేవిధంగా మనకి ఎవరైతే పని చేస్తారో ఆ ఎంప్లాయీస్, వాళ్ళందరినీ కలిపి మనం ఏమంటామంటే స్టేక్ హోల్డర్స్ అంటాం. తెలుగులో ఏం చెప్పొచ్చు అంటే భాగస్వాములు అని చెప్పొచ్చు అండి. ఓకేనా, భాగస్వాములు అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మనకి ఈ నెగ్లిజెన్స్లో ఎవరున్నారంట, ఒక్కరే ఉన్నారని చెప్పట్లేదు, ఇక్కడ అందరూ కూడా భాగస్వాములు. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాం రేంజ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, ఏ ఒక్కరి వల్ల ఈ ప్రమాదం జరగలేదంటే ఇందులో అందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఎవరి గురించి చెప్పారు మనకి, ఫ్రమ్ బిల్డర్స్ నుంచి, ప్రొప్రైటర్ నుంచి, సో అథారిటీస్ వరకు. బిల్డింగ్ చేసే వాళ్ళది, అదే ఎవరైతే కన్స్ట్రక్ట్ చేస్తారో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఆ ప్రాపర్టీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో అది చెక్ చేసి అనుమతులు ఇవ్వాల్సి, అంటే రెగ్యులేటర్ అంటే మీనింగ్ మనకి ఏంటి, కంట్రోల్ చేసేవాళ్ళు. అంటే ఎటువంటి ఇర్రెగ్యులారిటీస్ లేకుండా, ఎటువంటి మనకి వయోలేషన్స్ అంటాం. ఓకేనా. బిల్డింగ్ కట్టేటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కొన్ని రూల్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఆ రూల్స్ని ఫాలో అయ్యే విధంగా చూసేది ఎవరు మనకి, ఈ రెగ్యులేటరీ అథారిటీస్ అని. సపోజ్ మనం హైదరాబాద్లో మనకి ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, జిహెచ్ఎంసీ వాళ్ళ నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలి వద్దా. అలాంటప్పుడు ఆ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేయాలి, అక్కడ ఆ ప్లేస్ అనేది సూటబులా కాదా, ఓకేనా, బిల్డింగ్ కట్టడానికి సూటబులా కాదా, ఆ విధంగా కట్టిన తర్వాత కూడా అందులో మనకి అన్ని ఫెసిలిటీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది, జిహెచ్ఎంసీ మీద ఉంది. అందుకని జిహెచ్ఎంసీ మనం ఏమంటాము, రెగ్యులేటరీ అథారిటీ అంటాం. అలాంటి రెగ్యులేటరీ అథారిటీలో ఏం చేస్తున్నారంట, నెగ్లిజెంట్గా ఉన్నారంట. అందువలన ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని చెప్పి ఆథర్ యొక్క ఉద్దేశం, రైట్. సో ఈ విధంగా మనకి ఇందులో ఉన్న వర్డ్స్ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం, చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. అదేవిధంగా సో కాన్సెప్ట్స్, గ్రామర్ కాన్సెప్ట్స్ కూడా మనం నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఓకేనా. ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.